మీద ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారికి వెంకట ప్రసాద్ గారికి, అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ హుసేన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛతా హీ సేవలో కార్యక్రమంగా సపరేట్గా మన గురించే ఒక రోజును కేటాయించుకొని మన ఆరోగ్య పరిస్థితులు, మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒక రోజును కేటాయించాలి. పక్షోత్సవాలు జరుగుతున్నాయి. పోయిన 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి గారికి ఇవి జరుగుతుంటాయి. దీంట్లో భాగంగా నిన్న ఈరోజు 2 రోజులు మన మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్, ఈ గ్రామ పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ క్యాంప్స్ కండక్ట్ చేసే దాంట్లో 2 రోజులు కేటాయించారు. ఇందులో భాగంగా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. ప్రతిసారి చెప్తూనే ఉంటాము, ఆరోగ్యాన్ని మాత్రం మనం ముఖ్యంగా నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కరోనా ప్రపంచం అంతా భయపడుతున్న రోజుల్లో కూడా మనమందరం ముందు వరుసలో నిలబడి ఈ పారిశుధ్యాన్ని ప్రతిరోజు అందరూ భయపడే ఇళ్లలో ఉండే రోజు కూడా మనం ధైర్యంగా బయటకు వచ్చి ఆ పారిశుధ్యాన్ని అంతా ఏదైతే మనకి చెత్త చెదారం ఉండి వ్యాధులు అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటిని గుర్తించి ప్రతిరోజు అవన్నీ శుభ్రం చేసి మనం అందరికీ ఉన్నామని ధైర్యం చెప్పాము. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా మన హెల్త్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మన కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆరోగ్యం పట్ల సరైన అవగాహన ఉండాలి. పనిచేసే ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొరపాటున ఏమైనా దానివల్ల చిన్న నష్టం కానీ చిన్న వ్యాధులు లాంటివి కానీ చూపినట్లయితే నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు దానికి తగినటువంటి చికిత్సను తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ మన పట్టణాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి మన మీద ఉన్న కర్తవ్యం. కాబట్టి ఈ మెడికల్ టెస్ట్లో అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా మన దగ్గర నాన్ పిహెచ్ వర్కర్ తను జాఫర్ పడిపోయాడు, కళ్ళు తిరిగి, అంటే ఓవర్ యాంగ్జైటీ, బీపీ విపరీతంగా పెరిగిపోయింది. హాస్పిటల్కి వచ్చేసాము, ఏదో వైట్ ఫుడ్ సిండ్రోమ్ ఏదో అంటారు, అలాగే తనకి వచ్చింది. జాయిన్ చేసాము. బీపీ కంట్రోల్లోకి పోతే మళ్ళీ బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నా మనం ముందు జాగ్రత్త తీసుకున్నట్లయితే సమాజానికి కూడా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో మనమే ఫ్రంట్ ఉండాలి కాబట్టి, ముందు వరుసలో ఉండాలి కాబట్టి అందరికీ మరీ చెప్తున్నాను. అది ఏం లేదు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన జీవితంలో చాలా రోజులు వస్తున్నాయి పోతున్నాయి, అన్నీ హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపికగా ఉండి బీపీ, షుగరు, ఈ స్కిన్ డిసీజెస్ ముఖ్యంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 200 మంది ఎవరైతే ఉన్నారో బ్యాచులుగా వస్తున్నారో టైం స్లాట్లు అవి ఇచ్చాము. వాళ్ళందరూ కూడా ఈ స్కిన్కి సంబంధించిన అన్ని టెస్టులు చేయించుకున్నట్లయితే మెడిసిన్స్ తీసుకొని చిన్నగా ఏమైనా మనకి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా చూపించి ఇది ఈరోజు ఒక్కరోజే సార్ వాళ్ళు ఏదో క్యాంప్ పెట్టారు, ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ ఉపయోగం ఉండదు అనుకోవద్దండి. ఈ క్యాంపుతో సంబంధం లేకుండా మనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మన హాస్పిటల్కి వచ్చి ఇక్కడ మనం చికిత్స చేయించుకోవచ్చు. ఓపికగా ఉండి అన్ని టెస్టులు చేస్తారు. ఇప్పుడే మనం చూసాము, మొన్న మన దగ్గర 2 హార్ట్ స్ట్రోక్తో చనిపోయి ఉన్నారు ఈ 6 months. మనం చూస్తానికి ఆరోగ్యంగానే ఉంటాం, పేపర్లో చదువుతాం చాలా ఆరోగ్యంగా ఉండి జిమ్లు చేసే వాళ్ళు కూడా సడన్గా పడిపోయారు అని. కాబట్టి మనం బాగానే ఉన్నామని అపోహ తీసేసి అందరూ గుండె సంబంధించినవన్నీ ఈసీజీలు అన్నీ చేస్తున్నారు. ఇక్కడ అన్ని టెస్టులు చేయించుకోవాలి. మనం 24 గంటలు ఈ చెత్త తీయటము ఇట్లతోనే ఉంటాం కాబట్టి చర్మానికి సంబంధించినవి కూడా ఒకసారి జాగ్రత్తగా అన్ని టెస్టులు చేయించుకొని ఈవినింగ్ వరకు ఓపికగా ఉండి టెస్టులన్నీ చేయించుకొని మందులు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నామండి. ఈ అవకాశం